నెల ఈ మాసములో ప్రభువు మనతో మాట్లాడే అంశము బాప్తిస్మము గురించి. దేవుని బిడ్డలకు, సంఘములో చేరి ఉన్న దేవుని జనాంగమునకు కొన్ని దైవ సత్యములు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభువు నేర్పించిన సత్యములను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ప్రాముఖ్యమైనది బాప్తిస్మము. బాప్తిస్మము గురించిన జ్ఞానము ఇప్పుడు ఉన్న క్రైస్తవులకు తెలియాలి. క్రైస్తవత్వము మతము కాదు, బాప్తిస్మము మతాచారము కాదు. క్రైస్తవత్వము మార్గమై ఉన్నది, బాప్తిస్మము కూడా ప్రభువును చేరుకునే మార్గమునకు పరమ సత్యముగా ఉన్నది. గత వారం మనము విశ్వాసపు యొక్క బాప్తిస్మము గురించి ధ్యానం చేసుకున్నాం. విశ్వాసపు యొక్క బాప్తిస్మం ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి యేసు క్రీస్తుని విశ్వసించిన తర్వాత అతడు నమ్మిన నమ్మకమును బహిర్గతముగా, సాక్షార్థముగా బయటకు చెప్పేదే, ఒప్పుకునేదే విశ్వాసపు బాప్తిస్మము అని నేర్చుకున్నాం. బాప్తిస్మం తీసుకునేటప్పుడు యేసును సొంత రక్షకుడిగా మనం ఒప్పుకోలు చేస్తాం. యేసు ప్రభు నా పాపాల కొరకు మరణించాడని ఒప్పుకోలు చేస్తాం. ఆయన తిరిగి లేచినట్లు నన్ను కూడా తిరిగి లేపుతాడు అని ఒప్పుకోలు చేస్తాం. బహిర్గతముగా సాక్ష్యం ఇచ్చేదే విశ్వాసపు బాప్తిస్మము. క్రియలతో చూపించేదే విశ్వాసపు బాప్తిస్మము. కలిగి ఉన్న విశ్వాసాన్ని మనము క్రియల రూపంలో చూపించాలి. అది గత వారం మనము ధ్యానం చేసుకున్నాం. ఈ వారము దేవుడు మనకు నేర్పించే బాప్తిస్మము ఏంటి అయ్యా అంటే, పునరుద్ధాన బాప్తిస్మము. ఏం బాప్తిస్మము? పునరుద్ధాన బాప్తిస్మము. పునరుద్ధాన బాప్తిస్మము క్రీస్తుతో ఐక్యపరచుటకు సూచనగా ఉన్నది. ఏంటంట? పునరుద్ధాన బాప్తిస్మము క్రీస్తుతో ఐక్యపరచటానికి సూచనగా ఉన్నది. మనము దానిని పునరుద్ధాన బాప్తిస్మం అని పిలుస్తున్నాం అంతే. పేర్లు వేరువేరు పేర్లు. మన అన్నానికి వేరువేరు పేర్లు ఎలా ఉన్నాయో, పులిహార అని ఒక పేరు, బిర్యానీ అన్నం అని ఒక పేరు, వైట్ రైస్ అని ఒక పేరు. ఎట్లయితే ఒక అన్నమునకే ఇన్ని పేర్లు ఉన్నాయో, బైబిల్లో ఉన్న ఈ అంశమునకు బాప్తిస్మము కూడా పలు అర్థములు కలిగిన పేర్లతో కూడా మనము పిలవవచ్చు. విశ్వాసపు బాప్తిస్మము అని పిలవచ్చు, అది ఒక లెవెల్ అయితే. రెండవ లెవెలు పునరుద్ధాన బాప్తిస్మము, ఒక మెట్టు పైకి ఎక్కే. నీటిలో నీవు తీసుకునే బాప్తిస్మము విశ్వాస బాప్తిస్మము అని పిలవటం మాత్రమే కాదు, నీటిలో నీవు తీసుకునే బాప్తిస్మము పునరుద్ధాన బాప్తిస్మము అని కూడా మనము పిలవవచ్చు. చదవబడిన ఈ వచనాలలో 6వ అధ్యాయములో 3వ వచనములో ఇక్కడ ఏమని అర్థమవుతుంది అని అంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమి అని మీరు ఎరగరా. అంటే నీటిలో నువ్వు తీసుకునే, యేసు క్రీస్తు నామమందు తీసుకునే బాప్తిస్మం అంట, అది ఏ బాప్తిస్మం అని పౌలు భక్తుడు చెబుతున్నాడంటే, క్రీస్తు మరణములోనికి బాప్తిస్మం తీసుకుంటున్నామంట. ఏంటంట? క్రీస్తు మరణములోనికి బాప్తిస్మము తీసుకుంటున్నాము అనగా దాని అర్థం ఏంటంటే, క్రీస్తు మరణములో నీవు కూడా ఉన్నావు. క్రీస్తు చనిపోతున్నప్పుడు ఆయన యందు నీవు కూడా ఉన్నావు. ఆయన మరణించినప్పుడు ఆయన మరణించింది ఎందుకు? లోకములో ఉన్న మానవులందరి పాపములను ఆయన మోసాడు. ఆ పాపములకు ప్రతిగా, శిక్షగా ఆయన సిలువలో మరణించాడు. నీవు నేను ఆయన మరణములో పాలు పొందుతున్నావు కాబట్టి నీ పాపములో నీవు చచ్చిపోతున్నావు. పాప విషయంలో యేసు క్రీస్తు ఏ విధముగా చనిపోయాడో, నీ జీవితము కూడా పాప విషయంలో చచ్చిపోయింది అని చూపించటానికి నీవు తీసుకునే బాప్తిస్మమే ప్రభువు చెప్పిన బాప్తిస్మం.
దేవుని సేవకులు ఒక వ్యక్తికి బాప్తీసం ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారంటే బాప్తీసము, ఆ వ్యక్తిని మనము ఒక పెట్టెలో చనిపోయిన వ్యక్తిని ఒక పెట్టెలో ఏ విధముగా ఇలా పడుకోబెడతామో, ఒక వ్యక్తిని ఇదిగో ఇలా నీటిలో ముంచి ఇలా లేపటమునే మనము బాప్తీసములో చూస్తాం. దాని అర్థం ఏంది అని అంటే, పాస్టర్ గారు ఏం చెబుతున్నాడంటే, అమ్మా యేసుక్రీస్తు నీ పాపములను ఆనాడు తీసుకొని, ఆనాడు సిలువలో నీ పాపములకు ఆయన మరణమును అనుభవించిన ఆ మరణములో నీకు పాలుండాలి. ఆ మరణములోనికి నువ్వు బాప్తీసం తీసుకుంటున్నావు అంటే నీ పాపము చచ్చిపోతుంది, నీ పాపమునకు శిక్ష అనుభవించబడింది. ఇంకా నీవు చేసిన పాపములకు శిక్ష లేదు, నీవు ఇంకా నరకమునకు వెళ్ళవు. కారణము, నీ పాపముల కొరకు యేసు ప్రభు శిక్ష అనుభవించాడు. ఆ శిక్ష, ఆ మరణములో నీవు పాలు కలిగే పాత్రే బాప్తీస్వపు పాత్ర. అంటే ఇప్పుడు సంఘము, మనం ఏం చెబుతున్నాము, ప్రభు యొక్క శరీరము అంటున్నాము. సంఘం అనగా ఎవరు? విశ్వాసులమైన మనమందరము సంఘము. విశ్వాసులమైన మనమందరము ప్రభు యొక్క శరీరం అయ్యాం, అవునా కదా? ప్రభు యొక్క శరీరములో ఒక్కొక్క అవయములుగా మారాం. యేసు ప్రభు చనిపోయి ఆ శరీరము మరణించిన ఆ శరీరము సమాధిలో పెట్టబడినప్పుడు, నీవు ఆయన శరీరములో ఒక అవయవం అయి ఉన్నప్పుడు నీవు సమాధిలో పెట్టబడతావు కదా. అలా ఆయన శరీరం, ఆయన మరణములోనికి నువ్వు బాప్తీసం తీసుకోవాలి అని అంటే నీవు ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాలి. నీటి బాప్తీసము నేను దేనిలోనికి తీసుకొని వెళ్తుంది? యేసు ప్రభు యొక్క శరీరము మరణములోనికి నిన్ను తీసుకొని వెళ్తుంది. కాబట్టి యేసుక్రీస్తు మరణించి ఆయన ఏ విధముగా పునరుద్ధానుడై తిరిగి లేచాడో, ఆ విధముగా నీవు కూడా పునరుద్ధానుడై తిరిగి లేవటానికి తీసుకోవలసిన బాప్తిస్మము పునరుద్ధాన బాప్తిస్మము. నీటిలో ముంచుని అలాగే నీటిలో ఉంచము. నీటిలో నుంచి అతనిని పైకి లేపుతాం. నీటిలో మునగడము పాపములో చచ్చిపోవటమును చూపిస్తే, నీటిలో నుండి పైకి ఒడ్డుకు రావటము నీవు పునరుద్ధానుడవై తిరిగి రావటాన్ని సూచిస్తుంది. మనమందరము పునరుద్ధానము పొందాలి. మనకందరికీ పునరుద్ధానం అవసరమై ఉన్నది. ఆ పునరుద్ధానం నీవు నేను పొందితేనే ప్రభు రాజ్యములోనికి వెళ్తాం. ఆ పునరుద్ధానములో నీవు నేను లేకపోతే ప్రభు రాజ్యములో మనము ఉండవు. కారణము, నువ్వు యేసుక్రీస్తు శరీరములో లేవు. ఇంకా 4వ వచనములో కూడా ఏమని వ్రాయబడుతుంది? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో, అలాగే మనమందరము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నీకు మరణములో పాలు లేకపోతే పునరుద్ధానములో ఎలా పాలుంటది? అవునా కదా? యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 3వ రోజు తిరిగి లేచాడు. మరి నీవు నేను చనిపోయిన తర్వాత మనము తిరిగి పునరుద్ధాన దేహమును కలిగి దేవుని రాజ్యములోనికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా బాప్తిస్మము తీసుకోవాలి. ఇక్కడ 5వ వచనములో కూడా అక్కడ ఏమని రాయబడుతుంది? మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు, చూడండి చాలా జాగ్రత్తగా, ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉన్న ఎడల, ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉంటాము. మరణమునకు సాదృశ్యమైన బాప్తిస్మము, పునరుద్ధానమునకు సాదృశ్యమైన బాప్తిస్మము నీవు తీసుకున్నప్పుడు, మరణమునకు సాదృశ్యమైన ఆ క్రీస్తు మరణములోనికి నువ్వు పాలు పంపులు కలిగి ఉంటే, ఆయన పునరుద్ధానములోనికి కూడా నీవు పాలు పంపులు కలిగి ఉంటావు. యేసు ఏ విధముగా మరణించాడో, ఏ విధముగా తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడో, నీవు నేను పాప విషయములో చచ్చిపోయి నూతనమైన మనసుతో, మంచి మనసుతో, క్రీస్తు మనస్సుతో, నూతనమైన మనసు కలవారమై నడుచుకొనున్నట్లు మనము యేసు క్రీస్తునందు
బాప్తిస్మము, పునరుత్థాన బాప్తిస్మము తీసుకోవాలి. ఒక వచనాన్ని మీకు చదివి వినిపించాలి. కొలసీయులకు రాసిన పత్రికలోకి వద్దాం. కొలసీయులకు రాసిన పత్రికలో మరణములోనికి ఏకమై ఉంటే పునరుద్ధానములో కూడా మనము ఏకమై ఉంటాము. అంత మాత్రమే కాదు, చూడండి చాలా జాగ్రత్తగా. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిమి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనంలో మనకి ఏమర్థమవుతుంది? బాప్తిస్మం అంట ఏంటంట? మనం తీసుకునే పునరుద్ధాన బాప్తిస్మము ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాము. ఎవరితో కూడా? యేసుక్రీస్తుతో కూడా. ఆ రోజు ఆయన పాతి పెట్టబడిన ఆ సాదృశ్యమందు నీవు ఇప్పుడు విశ్వసించి తీసుకునే ఈ బాప్తిస్మము ద్వారా నీవు కూడా పాతి పెట్టబడుతున్నాము. పాపమందు పాతి పెట్టబడుతున్నావు, పాప శరీరమందు పాతి పెట్టబడుతున్నాం, ప్రాచీన స్వభావమునందు పాతి పెట్టబడుతున్నాం, నీ మునుపటి జీవితమును పాతి పెడుతున్నాం. యేసుక్రీస్తు ఏ విధముగా తిరిగి లేచాడో అదే విధముగా విశ్వసించిన మనము ఆయనతో కూడా తిరిగి లేచిన వారముగా ఉంటాము. అంటే విశ్వసించి నువ్వు తీసుకునే ఈ బాప్తిస్మము పాప విషయంలో నువ్వు చచ్చిపోతున్నావు. పాప విషయంలో నువ్వు చచ్చిపోయి నూతనముగా జీవించటానికి, దేవుని కుమారుడిగా జీవించటానికి, మంచివాడిగా జీవించటానికి పునరుద్ధానుడవై తిరిగి లేస్తున్నావు. ఇప్పుడు మీరు అడగొచ్చు, అయ్యా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ పాపం చేయకుండా ఉన్నారా అని మీరు అడగొచ్చు. బాప్తిస్మం తీసుకుంటే పాప విషయంలో చచ్చిపోయిన వారు అని అంటున్నావు కదా, బాప్తిస్మం తీసుకున్న వారందరూ పాపం చేయకుండా ఉన్నారా? శరీరము మనిషిని పాపం చేయటానికి ప్రేరేపిస్తుంది. బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీరమునకు ఆత్మకును మధ్య ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. శరీరము ఒక వ్యక్తి యొక్క ఆత్మను, అతనిలో ఉన్న పరిశుద్ధాత్మకును వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంది. కాబట్టి ఒక్కొక్కసారి నేను పొరపాటున తప్పు చేసిన ప్రభువు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను విడువక నీలో పరిశుద్ధాత్మ నుంచి, నీలో నీతి క్రియలు, నీలో జీవము కలిగిన కార్యాలు జరిగించటానికి నీలో పరిశుద్ధాత్మను ఉంచుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో పరిశుద్ధాత్మను ఉంచి, నీలో ఉన్న పరిశుద్ధాత్ముని ద్వారా నీలో నీతి క్రియలు జరుగుతుంది. చేస్తుంది నువ్వు కాదు. ఏంటంట? పరిశుద్ధంగా జీవించాలన్నా, దేవుని కొరకు మంచిగా బ్రతకాలన్నా నేను బ్రతుకుతానంటే కుదరదు. మానవుడు బ్రతకలేడు. మానవుడు జన్మతః పాపి. మానవుని దేహంలో, శరీరములో పాప నియమం ఉన్నది. అయితే నీవు దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితము, దేవుని కొరకు భక్తి జీవితము, నీతి కలిగిన జీవితము నీవు జీవించాలంటే నీలోనికి పరిశుద్ధాత్ముడు రావాలి. నీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను ఆ విధముగా జీవించేదానికి సహాయము చేస్తాడు. ప్రార్థించుటలో సహాయము చేస్తాడు. సంఘములో ఒక విశ్వాసిగా స్థిరపడుటలో సహాయము చేస్తాడు. నీతి కలిగిన కార్యాలు, మంచి కార్యాలు చేయటానికి నీలో ఉన్న పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపిస్తాడు. ఈ విషయాన్ని ఇంకా లోతుల్లోనికి వెళ్తే మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ మనం చదువుకున్న ఈ కొలస్సీయులకు రాసిన పత్రికలో నీటిలో మునగటము దేనిని సూచిస్తుంది? క్రీస్తుతో సమాధి చేయడాన్ని చూపిస్తుంది. నీటిలో మునగటాన్ని దేనిని చూపిస్తుంది? క్రీస్తుతో పాటు సమాధి చేయబడటాన్ని, నీ ప్రాచీన స్వభావాన్ని చూపిస్తుంది. తిరిగి లేవడాన్ని, నీటి నుండి పైకి లేవడాన్ని దేనిని సూచిస్తుందంటే క్రీస్తు నందు పునరుద్ధానమును సూచిస్తుంది. క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచినట్లు నేను పునరుద్ధానుడై తిరిగి లేస్తాం. మనం చదువుకున్న ఈ రోమీయులకు రాసిన పత్రికలోనే మరొకసారి వెళ్దాం. 6వ అధ్యాయంలో 6వ వచనాన్ని 7వ వచనాన్ని ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పడానికి చదువుకుందాం.
రైట్. మనము పాప విషయంలో చచ్చిన వారిగా ఉండాలి. అదే బాప్తిస్వము. బాప్తిస్వము నిన్ను పాప విషయంలో చచ్చిపోయేటట్టు చేసి పునరుద్ధానుడివై నూతన స్వభావము కలిగిన వాడిగా జీవించడానికి నిన్ను లేవనెత్తుతుంది. చదువుదాం 6వ వచనము. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులముగా కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమునగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడవలనని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు మనం ఏమవ్వాలంట? సిలువ వేయబడాలి. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డా? ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు మనము సిలువ వేయబడాలి. ఇప్పుడు నేను తీసుకొని వెళ్ళి సిలువ వేయాలా? కాదు, కాదు. విశ్వసించిన నీవు తీసుకునే బాప్తిస్వము ద్వారా నీవు కూడా యేసుక్రీస్తు సిలువలో ఉంటున్నావు. విశ్వసించిన నీవు బాప్తిస్వం తీసుకున్నట ద్వారా నీవు కూడా దేనికి సిలువ వేస్తున్నావు తెలుసా? పాప శరీరానికి సిలువ వేస్తున్నావు. ప్రాచీన స్వభావానికి సిలువ వేస్తున్నావు. నీ పాప బ్రతుకునకు సిలువ వేస్తున్నావు. నీ పాప బ్రతుకు, నీ పాప దేహము, నీ పాప శరీరము యేసుక్రీస్తు సిలువనందు మేకులతో కొట్టబడే కార్యక్రమము దేని ద్వారా జరుగుతుందంటే బాప్తిస్వము ద్వారా జరుగుతుంది. అదేది అక్షరార్థముగా ఉన్న బాప్తిస్వము కాదు, ఆత్మానుసారముగా తీసుకునే బాప్తిస్వము, విశ్వాసముతో తీసుకునే బాప్తిస్వము, విశ్వాసము లేకుండా తీసుకునే బాప్తిస్వము కాదు, ఆచార ప్రకారముగా తీసుకునే బాప్తిస్వము కాదు. దేవుని వాక్యమును పరిపూర్ణముగా నమ్మిన నీవు, విశ్వసించిన నీవు, విశ్వాసముతో నీవు తీసుకునే ఆ బాప్తిస్వము నిన్ను సిలువలో ఏం చేస్తుంది తెలుసా? నీ ప్రాచీన స్వభావమును, నీ పాప జీవితమును సిలువలో మేకులతో కొట్టబడుతుంది. కాబట్టి నీకు ఇంకా శిక్ష లేదు. ఏమని రాయబడుతుంది 7వ వచనము? ఇంకా నీకు శిక్ష లేదు, ఇంకా నీకు నరకం లేదు, నువ్వు ఇంకా నరకంలోనికి వెళ్ళవు. విశ్వాసముతో నువ్వు బాప్తిస్వం తీసుకున్నావు, విశ్వాసముతో నీవు దేవునిని నమ్మావు. ఆ నమ్మిన ఆ నమ్మకమును బట్టి, విశ్వాసముతో నువ్వు తీసుకున్న బాప్తిస్వమును బట్టి నీవు పరలోకానికి పాలు భాగస్తుడు అవుతున్నావు. పునరుద్ధానుడివై తిరిగి లేచే తీసుకునే ఈ బాప్తిస్వము పాపమునకు శిక్ష లేకుండా అయిపోతుంది. కారణం ఏంటంటే సిలువలో నువ్వు కూడా శిక్ష అనుభవించవు. ఈ రోజుల్లో చాలా మంది విమర్శించేది ఏంటంటే, యేసుక్రీస్తు ఎప్పుడో చచ్చిపోతే నీకెట్లా పాప విముక్తి కలుగుతుంది అనే ప్రశ్న వేస్తున్నారు. ఇదిగో ఇలా కలుగుతుంది. విశ్వసించిన నేను మరణానికి సాదృశ్యమైన ఆ మరణములోనికి, సిలువనకు సాదృశ్యమైన ఆ సిలువలోనికి విశ్వాసము ద్వారా, బాప్తిస్వము ద్వారా నేను ఆ మరణంలోనికి పాలి భాగస్తుడు అవుతున్నాను, ఆ సిలువలోనికి పాలి భాగస్తుడు అవుతున్నాను. అక్కడ నా పాపమునకు శిక్ష అనుభవించబడింది, అక్కడ నా పాపమునకు ప్రక్షాళనము జరిగింది, అక్కడ నా పాపము నా నుండి వేరు చేయబడింది. ఇంకా నాకు శిక్ష లేదు, ఇంకా నాకు నరకము లేదు, ఇంకా నేను శిక్షించబడను, ఇంకా నేను తీర్పులోనికి వెళ్ళను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో కూడా చక్కగా ఒక మాట రాయబడి ఉంది కదా. ఏమని చదువుతారా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. కాగా ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించింది, ప్రతిది కొత్తగా మారింది, సమస్తమును దేవుని వలనైనది. చాలండి. యేసుక్రీస్తు నందు నీవు తీసుకునే బాప్తిస్వం నిన్ను నూతనపరుస్తుంది. ప్రాచీనమైనది, పాతదైనది, పాపముతో కూడిన నీ దేహము సిలువలో మేకులతో కొట్టబడుతుంది. అది నీవు తీసుకునే బాప్తిస్వము ద్వారా. ఎంత చక్కని మాటలు, ఎంత చక్కని మాటలు. అందుకని పౌలు భక్తుడు కూడా ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు పౌలు భక్తుడు? గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు.
నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఒక క్రైస్తవుడు, యేసుక్రీస్తునందు విశ్వసించిన ఒక క్రైస్తవుడు, అతడు బాప్తిస్మము తీసుకున్న తర్వాత అతడు అనుకునే మాట ఏంటో తెలుసా? నేను బ్రతుకుతున్న బ్రతుకు ప్రభు కొరకు, నా కొరకు కాదు. నేను బ్రతుకుతున్న బ్రతుకు ప్రభువు కొరకు. పౌలు భక్తుడు అంటున్నాడు, మనము అనాలి. బాప్తిసం తీసుకునే మనము ఎందుకు తీసుకోవాలంటే, ప్రభువు నీ కొరకు ప్రాణములు సిలువలో అప్పగించాడు కదా, నీ కొరకు ప్రాణములో మరణించాడు కదా. నిన్ను విలువ పెట్టి విలువైన రక్తము చేత నిన్ను నన్ను పాపమునకు దాసుడుగా ఉన్నప్పుడు, పాప సంఖ్యల క్రింద ఉన్నప్పుడు, పాప బంధకాలలో ఉన్నప్పుడు ఆయన రక్తమును వెలగా ఇచ్చి నిన్ను కొన్నాడు, నిన్ను విడిపించాడు, ఆ బానిస బ్రతుకు నుండి విడిపించాడు. కాబట్టి నేను పౌలు భక్తుడిలాగా ఏమనాలో తెలుసా? బ్రతుకుచున్న ఈ బ్రతుకు నాది కాదు, నా కొరకు మరణించిన ప్రభువుది. నేను సిలువ వేయబడుతున్నాను. చదువుతారా మరొకసారి ఆ మాట? గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు మనం అందరము క్రీస్తుతో సిలువ వేయబడాలి. ఏమవ్వాలి? క్రీస్తుతో సిలువ వేయబడాలి. సిలువ వేయబడితేనే నీవు మరణములోనికి పాలి భాగస్థుడు అవుతావు. మరణములోనికి పాలి భాగస్థుడు అయితేనే నీవు పునరుద్ధానములోనికి పాలి భాగస్థుడు అవుతావు. నీవు సిలువ వేయబడాలంటే ఇప్పుడు నిన్ను మేకులతో కొట్టాలని కాదు, యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టినట్టు నిన్ను కొట్టాలని కాదు. సిలువ వేయబడటము యేసును విశ్వసించిన నీవు, యేసును నమ్మిన నీవు విశ్వాసముతో యేసునందు బాప్తిస్మము తీసుకోవటమే సిలువ వేయబడటం. నువ్వు బాప్తిస్మము తీసుకుంటే క్రీస్తునందు, మరణములోనికి బాప్తిస్మము తీసుకుంటే క్రీస్తునందు, నీవు యేసునందు నిలబడి నూతనముగా మార్చబడతావు. నీలో బ్రతుకుచున్నది ప్రభువు, నీలో జీవించుచున్నది ప్రభువు ఆత్మ. నీవు జీవించుచున్న జీవితము నీ వలన గాక నీలో ఉన్న దేవుడు. మనం సండే స్కూల్లో ఒక పాట పాడతాం. ఏం పాట పాడతాం? లోకములో ఉన్న వాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. లోకములో ఉంది ఎవరు? సాతానుడు. సాతానుడు కంటే గొప్పవాడు ఎవడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీలో ఉన్నాడు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నీలో జీవించుచున్నప్పుడు నీ జీవితం సాధారణముగా ఉంటుందా? ప్రార్థించే పని, పరిశుద్ధంగా బ్రతికే పని నీలో ఉన్న ప్రభువు చూసుకుంటాడు, నీలో ఉన్న దేవుడు చూసుకుంటాడు. నీ జీవితమును దేవునికి అప్పగించటం, నీవు దేవునికి మందిరముగా అప్పగించటం, దేవుడు నివాస స్థలముగా నీ దేహము నీ హృదయమును ఉంచుకోవాలని అనుకోవటము, బాప్తిస్మం తీసుకోవటము నీ పని. నీలోనికి వచ్చి ప్రభువు జీవించి, నీలోనికి వచ్చి ప్రభువు బ్రతికి నిన్ను సాధారణమైన జీవితము కాక నీ జీవితమును ఉన్నతముగా హెచ్చిస్తాడు. నీకు వచ్చిన శోధనల కంటే ప్రభు యొక్క శక్తి గొప్పది. అవునంటారా కాదంటారా? అప్పుడు శోధనలు నిన్నేమన్నా అడ్డగిస్తాయా? సాతానుడు నిన్నేమన్నా అడ్డగిస్తాయా? కానీ ఈరోజు ఈ సత్యము తెలియక బాప్తిస్మం తీసుకుంటే శ్రమలు వస్తాయని, ఈ సత్యము తెలియక బాప్తిస్మం తీసుకోకుండా ఉండటము ఎంతవరకు న్యాయం? బాప్తిస్మం తీసుకుంటే నీలోనికి ప్రభువు వచ్చి జీవిస్తున్నాడు, నీలో ప్రభువు నిన్ను నడిపిస్తున్నాడు. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇక జీవించుచున్న ఈ జీవితము క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, నేను జీవించట్లా. ఈరోజు నేను అదే మాట చెబుతున్నా. యేసు క్రీస్తు నా యందు ఉండి నాలో జీవించుచున్నాడు. అందుకే దేవుని సేవ నిమిత్తము ఇంత పరితపిస్తుంది. నేను కాదు, నా యందు క్రీస్తు పరితపిస్తున్నాడు. ఒక ఆత్మను రక్షించు, ఒక ఆత్మ రక్షించబడటానికి, ఒక ఆత్మ సువార్త ప్రకటించడానికి, ఈ ప్రాంతములో బంధకాలలో ఉన్న ప్రజలను విడిపించడానికి ప్రభువు తపతపలాడుతున్నాడు, ప్రభువు పరితపిస్తున్నాడు. మరణంలోనికి వెళ్ళిపోతున్నారు, అన్యాయముగా మరణాలలోనికి వెళ్ళిపోతున్నారు, మరణిస్తున్నారు. రక్షణ లేకుండా పోతుందని దేవుని ఆత్మ నాలో తప్పిస్తున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ పరిచర్యను జరిగించు.
క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడాలి అంటే మనము పునరుత్థాన బాప్తిస్మము తీసుకోవాలి, నీటిలో బాప్తిస్మం తీసుకోవాలి. ఒకరోజు ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. వచ్చిన ఆ వ్యక్తి యేసుక్రీస్తుని ఒక సందేహమును తీర్చుకోవాలని అనుకున్నాడు. ఏంటి ఆ సందేహం అంటే, అయ్యా నాకు పరలోక రాజ్యం ఎలా వస్తుంది, నేను పరలోక రాజ్యము ఎలా చేరతాను అని అంటే ఆయన చెప్పిన మాట, పౌలు భక్తుడు చెప్పిన మాట ఒకటే. ఆ రెండు మాటలు మనం చదువుకుందాం. తీతు రాసిన పత్రికలోనికి వద్దాం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము చేత పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారానే మనలను రక్షించెను. ఇక్కడ ఒక మాట మనం చాలా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ మాట? మనం ఎలా రక్షించబడుతున్నాము? ఏమండి, మనం ఎలా రక్షించబడుతున్నాము? క్రియల వలన రక్షించబడుతున్నావా? నీతి కార్యాల వలన రక్షించబడుతున్నావా? ధర్మ కార్యాల వలన రక్షించబడుతున్నావా? లేదు. ఎలా రక్షించబడుతున్నావు? అయ్యా నేను నీతిగా ఉంటేనే బాప్తిసం తీసుకోవాలి, నేను యథార్థముగా ఉంటేనే బాప్తిసం తీసుకోవాలి, నేను అబద్ధములు ఆడుకోకుండా ఉంటేనే బాప్తిసం తీసుకోవాలి. మంచిదే, నువ్వు అలా ఉండటానికే కదా బాప్తిసం తీసుకోవాలి. అబద్ధాలు ఆడకుండా ఉండటానికి, లేదా అన్యాయాలు చేయకుండా ఉండటానికి, పాపాలు చేయకుండా ఉండటానికే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. కరెక్టే. కానీ నేను ఎలా ఉండగలనయ్యా, అవి చేయకుండా ఎలా ఉండగలను అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పౌలు భక్తుడి ద్వారా ఏం మాట్లాడుతున్నాడు తెలుసా మనతో? నీ నీతి క్రియల వలన నీకు రక్షణ రాదు. నీ నీతి క్రియల వలన, నీవు చేసే ధర్మ కార్యాల వలన, నేను అబద్ధం ఆడకుండా, నేను అన్యాయం చేయకుండా, నేను పాపం చేయకుండా నేను ఉండాలి, నేను ఉండగలను అని ఒకవేళ నువ్వు ఉండగలిగి నీవు అలాంటి నీతి క్రియలు చేసిన ఆ నీతి క్రియల వలన నీకు రక్షణ రాదు. అర్థమవుతుంది నేను చెప్పింది? ఒకవేళ నీవు ఆ శక్తి, ఆ సామర్థ్యము ఉంది అనుకొని నీవు అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, పొరపాటు చేయకుండా, తప్పు చేయకుండా నీవు అలా జీవించడానికి ప్రయత్నం చేసి కొంతవరకు నీవు సక్సెస్ అయ్యి, ఇదిగో నేను జీవించిన దీనిని బట్టి నేను రక్షించబడుతున్నాను అంటే బైబిల్ చెప్తుంది తప్పు. నీ నీతి క్రియలు, నా నీతి క్రియలు మురికి గుడ్డతో సమానము. మరి నీ నీతి క్రియలు మురుగు గుడ్డతో సమానమైనప్పుడు, నీ నీతి క్రియల వలన రక్షణ రానప్పుడు నీవు బాప్తిసము తీసుకోవడానికి నీ నీతి క్రియలు ఎందుకు అడ్డం వస్తాయి? నేను నీతిగా బ్రతికితేనే కదా బాప్తిసం తీసుకోవాలి. నేను బ్రతకలేడు కాబట్టి నేను బాప్తిసం తీసుకోవట్లేదు అనే ప్రశ్న ఎందుకు? నీ నీతి క్రియలు నీకు రక్షణ ఇవ్వనప్పుడు, నీ నీతి క్రియలు నీకు పరిశుద్ధతను ఇవ్వనప్పుడు, నీ నీతి క్రియలు నీ జీవితంలో ఒక అద్భుతం చేయనప్పుడు, నీ నీతి క్రియలు లేవు అని బాప్తిస్మం పొందకుండా ఆగటము తప్పు కదా. ఇక్కడ ఏమని రాయబడుతుంది? తీతు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఇక్కడ 2 విషయాలు పౌలు భక్తుడు చెబుతున్నాడు. ఒకటి ఏంటంట, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదంట, కానీ దేని వలనంట? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. మొదటిది ఏంటంట? పునర్జన్మ సంబంధమైన. పునర్జన్మ అంటే ఏంటి? పునరుత్థానము. పునర్జన్మ అంటే ఏంటి? మరణించిన మనము మరలా జన్మించడమే పునర్జన్మ. చచ్చి నీవు బ్రతకటమే పునర్జన్మ. పునరుద్ధానం కూడా అంతే కదా. చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతకడమే పునరుద్ధానము. ఈ పునర్జన్మనిచ్చే స్నానం ఒకటి ఉందంట. ఆ స్నానమే పునరుద్ధాన బాప్తిస్మము. ఏంటంట? పునర్జన్మ సంబంధమైన స్నానం ఏంటంట? పునరుద్ధాన బాప్తిస్మము.
నీకు పునరుత్థానమును పునర్జన్మను ఇచ్చే స్నానము ఒకటి ఉన్నది. అది ఆత్మ సంబంధమైన స్నానము. అది యేసునందు విశ్వసించిన వారు నీటిలో బాప్తిస్మము తీసుకునే ఆ స్నానము నీకు నాకు పునర్జన్మనిస్తుంది, నూతన స్వభావమునిస్తుంది. నీ ప్రాచీన స్వభావమును చంపి నిన్ను క్రీస్తుతో కూడా తిరిగి లేపి బ్రతికిస్తుంది, సజీవుడిగా నిలబెడుతుంది. ఈ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నీవు నేను బ్రతికిన వారిగా ఉండి నీలోనంట పరిశుద్ధాత్ముడు ఏమొస్తున్నాడంట, వచ్చి పరిశుద్ధాత్ముడు ఒక నూతన స్వభావమును కలుగ చేస్తుంది. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి ఏం చేస్తుంది? నూతన స్వభావం, నూతన స్వభావాన్ని కలిగిస్తున్నాడు, నూతన మనస్సును కలిగిస్తున్నాడు, మంచి మనస్సును కలిగిస్తున్నాడు. మనము అప్పుడప్పుడు మొబైల్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా రోబోట్లు కనబెడుతున్నారు. రోబోట్స్ అవి మన ఆర్డర్లో పని చేయాలి అంటే దానిలో ప్రోగ్రాము కరెక్ట్గా ఉండాలి, అవునా కదా? దానిలో ఉన్న ప్రోగ్రామును బట్టే ఆ రోబోట్ నడుచుకుంటారు. ఒకవేళ దాంట్లో ఉన్న ప్రోగ్రాము ఒకరిని కొట్టమని ఒకరిని చంపమని ఉందనుకో, రోబోట్ ఏం చేస్తుంది? చంపుతుంది. వంట చేయమని ప్రోగ్రాం ఉంటే వంట చేస్తారు, ఒకరిని చంపమని ప్రోగ్రాం ఉంటే చంపుతుంది. ఇప్పుడు నీలో ఉన్న ఈ సాతాను పెట్టిన ప్రోగ్రాం చంపు, మోసం చేయి, పాపం చేయి, దగా చేయి, అన్యాయం చేయి, అక్రమం చేయి, అలా చేయి, ఇలా చేయి అని ఏ ప్రోగ్రాం అయితే సాతానుడు పెట్టాడో ఆ ప్రోగ్రామును పరిశుద్ధాత్మ దేవుడు తీసివేసి పరిశుద్ధాత్ముడు ఒక ప్రోగ్రామును పెడుతున్నాడు. అది పరిశుద్ధమైన ప్రోగ్రాము, మంచి ప్రోగ్రాము, మంచి సమాధానముగా ఉండటము, ప్రేమగా ఉండటము, సంతోషముగా ఉండటము, ఒకరి కొరకు ఒకరిని ప్రేమించి సహోదర భావముతో ఒకరి కొరకు ఒకరు బ్రతకటము. ఈ ప్రోగ్రాం పెట్టేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. నీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి నీలోని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక మంచి మనస్సును కలుగు చేస్తున్నాడు, ఒక మంచి మనస్సును పుట్టిస్తున్నాడు, ఒక నూతనమైన మనస్సును నీలో రూపిస్తున్నాడు. ఆ నూతనమైన మనస్సు నీకు ఒక ప్రోగ్రాముగా పనిచేసి ప్రార్థించాలి, ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభు సువార్తను ప్రకటించాలి, ప్రభు కొరకు బ్రతకాలి, పరిశుద్ధముగా బ్రతకాలి, పాపము చేయకుండా నేను దేవుని కొరకు నీతిగా బ్రతకాలి అని నిన్ను నన్ను చేసే ఆ పరిశుద్ధాత్మ నీలో ఒక నూతనమైన స్వభావమును కలుగ చేయించున్నాడు. కాబట్టి నీవు నేను బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు బ్రతకగలుగుతాం. నీ శక్తి వలన, నీ బలం వలన కాదు, దేవుని ఆత్మ వలన నీలో ఉండి నీవు దేవుని కొరకు బ్రతకగలుగుతావు. ఈ వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. ఏ వ్యక్తి? యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. ఇక్కడ నికోదేము అని ఒక మత గురువు అండి, దేవుని గురించి గ్రంథాల గురించి అధ్యయనం చేసే ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి రాత్రి వేళ సమయంలో యేసుక్రీస్తు దగ్గర బహుశా తన సందేహాన్ని తీర్చుకోవాలనుకున్నాడు. ఏంటి బహుశా ఈ దీంట్లో అర్థమవుతున్న తన సందేహము? నేను పరలోక రాజ్యమునకు వెళ్ళాలి అంటే, దేవుని రాజ్యమునకు వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఇందాక మనము తీతు పత్రికలో మనం రక్షించబడాలి అంటే మనం ఏం చేయాలి? ఏం చేయకూడదు. పునర్జన్మ సంబంధమైన స్నానం పొందితే చాలు. నీ నీతి క్రియల వలన నీకు రక్షణ రాదు. పునర్జన్మ సంబంధమైన స్నానము పొందినప్పుడు నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో పరిశుద్ధాత్మ దేవుడు నూతన స్వభావమును కలుగు చేసి నిన్ను రక్షణ పొందుకునేటట్లుగా చేస్తాడు. ఇక్కడ ఈయన కూడా యేసుక్రీస్తుని ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. నేను పరలోక రాజ్యమును రక్షించబడి పరలోక రాజ్యమునకు వెళ్ళాలయ్యా, ఏం చేయాలి? యేసు ప్రభు అంటున్నాడు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని, అనగా పునర్జన్మ జన్మించితేనే గాని దేవుని రాజ్యానికి వెళ్ళలేడు. పౌలు భక్తుడు చెప్తున్నది, యేసుక్రీస్తు చెప్పిందే పౌలు భక్తుడు చెబుతున్నాడు.
పునర్జన్మ నువ్వు పొందితే దేవుని రాజ్యమునకు వెళ్తావు. యేసుక్రీస్తు ఆ మాటను ఎలా చెప్పాడు? క్రొత్తగా జన్మిస్తే నువ్వు దేవుని రాజ్యమునకు వెళతావు, క్రొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యమునకు నువ్వు వెళ్ళవు. పౌలు భక్తుడు ఇదే మాట ఎలా చెబుతున్నాడు? పునర్జన్మ సంబంధమైన స్నానము చేస్తేనే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళతావు. పునర్జన్మ సంబంధమైన స్నానము నువ్వు చేయకోకుండా ఉంటే నీకు దేవుని రాజ్యము ఉండదు. అనగా బాప్తిస్మము తీసుకోకుండా, పునరుత్థాన సంబంధమైన బాప్తిస్మము తీసుకోకుండా నేను దేవుని రాజ్యమునకు వెళ్ళము అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నట్టు. అయితే ఇతడు అంటున్నాడు పునర్జన్మ. అయితే నేను ఎలా పొందాలి పునర్జన్మ? మళ్ళీ నేను చచ్చిపోయి నా తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ నా తల్లి గర్భంలో పిండమై నేను మరల భూమి మీదకి రావాలయ్యా అని అడుగుతున్నాడు. యేసు ప్రభు చెబుతుంది అక్షర సత్యము అక్షరార్థముగా జరగాలని కాదు, చనిపోయి తల్లి గర్భంలోకి వెళ్ళమని మరలా జన్మించమని కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెబుతున్నాడో 5వ వచనములో మనం చదువుకున్నాం. ఏం చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడు. ఈ విషయం నీకు తెలీదా? పునర్జన్మ సంబంధమైన నీటి స్నానము నువ్వు తీసుకోవాలి. నీటి స్నానము నువ్వు తీసుకోవాలి. స్నానము తీసుకున్న తర్వాత, ప్రాచీన స్వభావం చంపిన తర్వాత, ప్రాచీన స్వభావం సిలువలో మేకులకు కొట్టిన తర్వాత నీలోనికి దేవుని ఆత్మ వచ్చి నూతనమైన స్వభావమును కలుగు చేసి ఆత్మ ద్వారా నిన్ను జన్మింపజేస్తాడు. నీటి ద్వారా జన్మించటము, ఆత్మ ద్వారా జన్మించటము 2 ఆత్మకార్యాలు. నీటి బాప్తిస్మం ద్వారానే నీవు జన్మిస్తావు అని నేను చెప్పట్లేదు. అర్థమవుతుందా? నేను నీటిలో మునిగితే నేను నూతన జన్మ పొందుతాను అని అర్థము కాదు. నీటి బాప్తిస్మము నిన్నేం చేస్తుందంటే పునర్జన్మ సంబంధమైన స్నానములోనికి నిన్ను నడిపిస్తుంది. నీ విశ్వాసము, బాప్తిస్మం తీసుకుంటున్న ఆ విశ్వాసం ఏంటి? నా ప్రాచీన స్వభావాన్ని నేను సిలువలో మేకులతో కొడుతున్నాను అనేది నీ విశ్వాసము. అది నీ బాప్తిస్మము. ఇంకా నీ బాప్తిస్మం విశ్వాసం ఏంటి? నేను నా ప్రాచీన స్వభావమైన పాప స్వభావమును ఇదిగో ఈ నీటిలో పాతి పెడుతున్నాను, నేను యేసుక్రీస్తు మరణములో కూడా పాలుభాగస్తుడనవుతున్నాను. అది నీ విశ్వాసం. ఆ విశ్వాస సంబంధమైన బాప్తిస్మము నిన్నేం చేస్తుందో తెలుసా? నిన్ను దేవుని రాజ్యమునకు హక్కుదారుడిగా మారటానికి మారుస్తుంది. పునరుద్ధాన సంబంధమైన బాప్తిస్మము యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో చెప్పాడు. నువ్వు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించటమే క్రొత్తగా జన్మించటము. ఇది పౌలు భక్తుడు ఏం చెబుతున్నాడు తెలుసా? పునర్జన్మ సంబంధమైన స్నానము పొంది, పరిశుద్ధాత్మను పొంది నీవు నూతనముగా మారటమే బాప్తిస్మము. అలా చేస్తే నువ్వు రక్షించబడతావు. ఇది యెహెజ్కేలు గ్రంథములో ముందుగానే ఆయన ఆత్మలో దర్శనము ద్వారా చూసి ఒక ప్రవచనం చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథములో యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25 నుంచి 27 వరకు చదువుకుందాం. నీ అపవిత్రత, నీ ప్రాచీన స్వభావము, నీ పాపము యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. అనగా నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించినట్లు వారుగాను, నా విధులను గైకొను వారుగాను మిమ్మును చేసేదను. ఎంత చక్కని ప్రవచనం అండి. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ 25వ వచనములో ఏమంటున్నాడు? మన అపవిత్రత యావత్తు పోవటానికి ఏం జరగాలంట? శుద్ధ జలము మీ మీద చల్లబడాలి, అనగా స్నానము చేయబడాలి. ఇప్పుడు మనం స్నానం రోజు చేస్తున్నామండి. ఎందుకు చేస్తున్నాం స్నానము? ఎందుకు చేస్తున్నాం స్నానము? నీ పాపములను, అంతేనా? పాపాలు కడుక్కోవటానికి చేస్తున్నాం స్నానము కాదు. ఒంటి మీద నీ మురికిని
కడుక్కోవటానికి చేస్తున్నావు. స్నానం చేస్తే ఏమవుతుంది? నీ ఒంటి మీద ఉన్న మురిక పోతుంది. మరి ఆత్మ సంబంధమైన బాప్తిస్ము అనే స్నానము కూడా నీ ఆత్మకు అవసరం. నీవు తీసుకునే విశ్వాస సంబంధమైన బాప్తిస్మము నీ ఆత్మకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక శుద్ధ జలమును చల్లుతున్నాడు. నీ అంతరంగములో నీ ఆత్మ మీద చల్లుతున్నాడు, నీ మీద చల్లుతున్నాడు. ఈ శుద్ధ జలము నీ మీదకు వచ్చినప్పుడు ఈ శుద్ధ జలము నీ పాపాలన్నిటినీ తీసివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపాలన్నీ పోతున్నాయి. శుద్ధ జలము నీ మీదకి వచ్చినప్పుడు, శుద్ధ జలము నిన్ను కడిగినప్పుడు నీ పాపముల నుండి నువ్వు విడుదల పొంది దేవుడు అంటున్నాడు, నూతన హృదయము నూతన స్వభావమును నేను మీకు ఇచ్చేదను. ఇక్కడ ఒక మాట అండర్లైన్ చేసుకోండి. ఈ మాట చెబుతుంటే నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. మీ హృదయము రాతి గుండెను తీసివేసి, దేనిని? రాతి గుండెను తీసివేసి మెత్తని మాంసపు హృదయమును మీకు ఇచ్చేదను. రాతి గుండెల్లాగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? రాతి గుండెలలాగా ఉన్నాయి. రాతి గుండె దేవుడిని గుర్తెరగట్ల, రాతి గుండె దేవుని సన్నిధికి రావట్లా, రాతి గుండె పరలోక రాజ్యమునకు వెళ్ళాలన్న సత్యమును తెలుసుకోవట్లా, రాతి గుండె భౌతికమైన విషయాల గురించి విచారిస్తుంది కానీ పరలోకము గురించి, నిత్య జీవము గురించి, యుగ యుగాలు బ్రతుకు గురించి ఆలోచన చేయట్లా. ఆ రాతి గుండె తీయాలి అని అంటే నీ మీద శుద్ధ జలము చల్లాలి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మనలో కూడా రాతి గుండె కొద్ది గొప్ప ఉంటుంది. మరి ఆ రాతి గుండె పోవాలంటే ఖచ్చితంగా బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకుంటే నీలో ఉన్న రాతి గుండెను దేవుడు తీసేస్తున్నాడు. శుద్ధ జలము నీ మీదకు పంపించి నిన్ను శుద్ధునిగా, పరిశుద్ధునిగా, నీ అతిక్రమం అంతా, ఏ విగ్రహారాధన వలన ఆ పాపము తెచ్చుకున్నావో, ఏ పాప క్రియల వలన ఆ పాపము తెచ్చుకున్నావో, ఆ పాపము, ఆ దోషము, దాని అంతటిని దేవుడు ఆ శుద్ధ జలముతో ఏం చేస్తున్నాడు? కడిగి పవిత్రపరుస్తున్నాడు. నీకు నూతన స్వభావం, నూతన హృదయము, మెత్తని హృదయము, దేవుని మాట వినేటట్లుగాను, దేవుని మాట గైకునేటట్లుగాను, దేవుని వెంట నడిచేటట్లుగాను ఆ హృదయము దేవుడే ఇస్తున్నాడు. ఇక్కడ ఒక మాట మనం అండర్ చేయాలి. మెత్తని హృదయం అంటే ఏంటి? దేవుని ఆత్మ నీ మీద ఉంచి, దేవుని ఆత్మ నీలో ఉంచి, ఆ దేవుని ఆత్మ దేవుని ఆజ్ఞను కైకునేటట్లుగా, దేవుని మార్గములో నడిచేటట్లుగా, దేవుని సత్యములో నడిచేటట్లుగా నీ మీద, నా మీద దేవుడు తన ఆత్మను ఉంచుచున్నాడు. హల్లెలూయా. నీవు చేసే నీతి క్రియలు, నీవు చేసే పరిశుద్ధ క్రియలు నేను కాదు, కానీ నీ మీద ఉన్న పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు అట్టి క్రియలు నీ చేత జరిగించుచు ఉన్నాడు. ఆయన నీలో ఉండి నీతిగా బ్రతకమంటున్నాడు. ఆయన నీలో ఉండి ప్రార్థనాపరుడుగా బ్రతకమంటున్నాడు. ఆయన నీలో ఉండి పరిశుద్ధుడిగా బ్రతకమంటున్నాడు. నిన్ను నడిపించేది పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మ నడిపింపులోనికి నువ్వు వెళ్ళాలి అంటే బాప్తిస్మము తీసుకోవాలి. శుద్ధ జలము చేత నీవు కడగబడాలి. శుద్ధ జలము చేత నువ్వు కడగాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనకు బైబిల్ గ్రంథములో పౌలు భక్తుడు ఒక చక్కని ఉదాహరణ మనందరికీ తెలుసు. అపోస్తుల కార్యము 9వ అధ్యాయములో 1 నుండి 22 వచనాలు, ఆ అధ్యాయం మొత్తం మనం చదువుకుంటే అక్కడ మనకు పౌలు యొక్క జీవితము గురించి అర్థమవుతుంది. పౌలు కూడా రాతి గుండె లాంటి వాడు. ఎలాంటి వాడు? రాతి గుండె లాంటి వాడు. ఎంత రాతి గుండె అంటే పౌలు జీవితము, తన సొంత సోదరులను, వారు యేసుక్రీస్తును నమ్ముకున్నారని, తన సొంత కుటుంబ సభ్యులను వారు యేసుక్రీస్తు వెంబడి అనుసరిస్తున్నారు అని అతడు వారిని పట్టుకొని కొట్టి ఈడ్చుకొని వచ్చి ఇంట్లో నుంచి చెరసాలలో వేశాడు. కొంతమందిని అయితే రాళ్లతో కొట్టి వారిని చంపివేసి ఈ సావుకు నేనే సాక్షిని అని పౌలు భక్తుడు నిలబడ్డాడు. సౌలుగా ఉన్నప్పుడు నిలబడ్డాడు. పౌలు ఎంత దుర్మార్గులమైన కార్యాలు చేశాడంటే, యేసుకు ప్రార్థన చేసేవారికి, యేసయ్య వెంట నడిచుచున్న వారిని, యేసయ్య సంఘములో సభ్యులుగా చేరిన వారిని అక్షరార్థముగా ఊరూరు తిరుగుతూ ఇంటి లోపలకు వెళ్ళి వారిని పట్టి హింసించుచున్న సౌలు ఒకరోజు దమస్కు ప్రాంతానికి బయలుదేరాడండి. దమస్కు ప్రాంతంలో కూడా కొంతమంది ప్రార్థనా పరులు ఉన్నారు, కొంతమంది యేసయ్యను ఆరాధించేవారు ఉన్నారు. వారిని పట్టుకొని వచ్చి సరసాలలో వేయాలి అని బయలుదేరాడండి పౌలు కొంతమందిని తీసుకొని. అతడు బయలుదేరి దారిలో వెళుతూ ఉండగానే అతనికి యేసయ్య దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా.
ఒక వెలుగు యేసయ్య రూపములో అతని కన్నులకు కనబడి ఆ వెలుగులో నుంచి ఒక స్వరము వినబడుతుంది సౌలుకి. ఏమని వినబడుతుంది? సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అనే స్వరము. ఎవరవయ్యా నువ్వు? నేను నిన్ను ఆడి హింసిస్తున్నాను. నీవు హింసించుచున్న క్రీస్తును నేనే. నువ్వు నా భక్తులను హింసిస్తున్నావు, నన్నే హింసిస్తున్నట్టు. నాకు ప్రార్థన చేసేవారిని, నన్ను ఆరాధించే వారిని నువ్వు హింసిస్తున్నావు, నన్నే నువ్వు హింసిస్తున్నట్టు. వారిని ముట్టితే నన్ను ముట్టినట్టే. యేసయ్య ఏమంటున్నాడు? వారిని ముడితే నన్ను ముట్టినట్టే. నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని యేసయ్య మాట్లాడి, యేసయ్య అతని రాతి గుండెను మార్చేశాడు. యేసయ్య అతని రాతి గుండెను మార్చేశాడు. ఎలా మార్చేశాడు? యేసయ్య ఆ వెలుగు రూపములో పౌలుకి ఇచ్చిన దర్శనమును కన్నులారా చూసిన పౌలుకి నమ్మకం కలిగింది, విశ్వాసం కలిగింది. యేసయ్య సామాన్యుడు కాదు, యేసయ్య లోక రక్షకుడు అని విశ్వసించి అతడు ఆ వెలుగు చూసినందువల్ల ఏమయ్యాడంటే గుడ్డివాడైపోయాడంట. కన్నులు కనబడతలా, కన్నులకు ఒక పొరలు అడ్డుపడుతున్నాయి, అతనికి ఏమీ కనబడతలా. అతడు అలాగా అతని వెంట వచ్చిన వారి సహాయముతో ఎక్కడికి వెళ్ళాడు? దమస్కులోనికి వెళ్ళి, దమస్కులో ఒక ఇంట ఉన్నప్పుడు దేవుడు సేవకునితో మాట్లాడుతున్నాడు. అననీయా నువ్వులే, ఇదిగో పలానా ఇంట సౌలు పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తున్నాడు, పాపాలు ఒప్పుకుంటున్నాడు. అయ్యా నేను చేసింది అన్యాయము, నేను చేసింది అక్రమము, నేను చేసింది హింస, నేను చేసింది పాపము, నా పాపమును కడుగయ్యా, నా పాపమును తీసివేయ్యా అని ప్రార్థించడం మొదలు పెడుతున్నాడు. కారణం ఏంటంటే ఆ వెలుగు రూపములో సౌలు మీదకి దేవుని ఆత్మ వచ్చేసింది. ఆ వెలుగు రూపములో సౌలును దేవుడు దర్శించాడు. సౌలు తాను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు సేవకుడిని ఎందుకు పంపించాడు తెలుసా? సేవకుని అతనికి ప్రార్థన చేసి అతనికి బాప్తిస్మము ఇవ్వు. అననీయ వెళ్ళి ఏం చేశాడో తెలుసా? అతని కొరకు ప్రార్థన చేయగానే అతని కళ్ళలో ఉన్న పొరలు రాలిపోయి అతనికి కంటి చూపు వచ్చేసింది. అతనికి కంటి చూపు రావడం మాత్రమే కాదు, అక్కడికక్కడ ఆ సేవకుని చేత అతడు బాప్తిస్మము పొంది అతడు నిలబడి సమాజ మందిరంలో యేసే దేవుడు, యేసే రక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రకటించడం మొదలు పెట్టాడండి. ఆ ప్రకటన ఎవరు చేస్తున్నాడు? పౌలు కాదు, ఆయనలో ఉన్న దేవుని ఆత్మ ప్రకటిస్తుంది. యేసే దేవుడు, యేసే నిజమైన రక్షకుడు అని గ్రంథాలలో రుజువులు చూపిస్తూ ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న కొంతమంది యూదులు అంటున్నారంట, ఒరే వీడు సౌలు కదరా, ఇప్పుడు వరకు ప్రార్థించిన వారిని హింసించిన వాడు కదరా, వీడు సౌలు కదరా, ఇప్పుడు వరకు ప్రార్థించిన వారిని చెరసాలలో వేసిన వాడు కదరా, వీడెందురా యేసు ప్రభు దేవుడిని ప్రకటిస్తున్నాడు. మార్పు వచ్చేసింది. బాప్తిస్మము పొందిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పౌలులో మార్పు వచ్చేసింది. పౌలు నిలబడి దేవుని కొరకు బ్రతకటము, దేవుని సువార్తను ప్రకటించటము, యేసయ్య కొరకు జీవించడం మొదలుపెట్టి అతడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. నాలో ఉన్న దేవుడు, నాలో ఉన్న యేసయ్య నా కొరకు బ్రతుకుతున్న ఈ బ్రతుకు నా బ్రతుకు కాదు, ఆయన నా యందే బ్రతుకుచున్నాడు. నూతనమైన జీవితము, నూతనమైన మనస్సు దేవుని రూపములోనికి. అందుకనే ఆయన ఎన్నిసార్లు కొట్టినా క్షమించాడు, ఎన్నిసార్లు కొన ప్రాణముతో రోడ్డు మీద పడవేసిన బ్రతికి వారిని క్షమించాడు. యేసయ్యలాగా బ్రతికిన పౌలు నీవు నేను అలా బ్రతకాలి అంటే పునరుద్ధాన సంబంధమైన బాప్తిస్మము నీవు నేను తీసుకోవాలి. పునరుద్ధాన సంబంధమైన బాప్తిస్మం ఇది. నువ్వు తీసుకునే బాప్తిస్మము యేసు మరణములోనికి పాలునిస్తుంది. నువ్వు తీసుకునే బాప్తిస్మము యేసు పునరుద్ధానములోనికి నీకు పాలునిస్తుంది. నీకు రక్షణనిచ్చే ఈ దైవికమైన బాప్తిస్మం నువ్వు తీసుకోవటానికి ఆటంకం ఏమీ లేదు. నీలో దేవుని ఆత్మ వచ్చి నీవు ప్రార్థించేదానికి, నీతిగా పరిశుద్ధంగా బ్రతికేదానికి సహాయము చేయుచున్నాడు. బ్రతికేది నీవు కాదు, నీ పక్షముగా దేవుని ఆత్మ నీలో బ్రతుకుచున్నాడు. అటు బ్రతుకును కోరుకుందాం, అటు బ్రతుకును ఆస్వాదిద్దాం. అటు బ్రతుకు కావాలి ప్రభువా, నాకు బాప్తిస్మం ఇవ్వు అని అడుగుదాం. ఇదిగో నేడే రక్షణ దినమని బైబిల్లో రాయబడుతుంది. రేపు నీకు ప్రాణం ఉంటుందో లేదో తెలియదు, రేపు నీకు ప్రాణం ఉంటుందో లేదో తెలియదు.
ఈరోజే నీ దినం అనుకొని, ఈరోజే రక్షణ దినం అనుకొని నీవు బాప్తిస్మం తీసుకోవటానికి నీవు సమర్పించుకోగలిగితే, ఆ బాప్తిస్మము విశ్వాస సంబంధమైన బాప్తిస్మం అయితే నిశ్చయముగా నీకు నరకం అనే శిక్ష ఉండదు. తీర్పులో నువ్వు నిలబడవు. నీ పాపములకు శిక్ష యేసయ్య ఆల్రెడీ అనుభవించాడు కాబట్టి నీవు దేవుని రాజ్యంలోనికి డైరెక్ట్గా వెళ్ళిపోతావు. అట్టి కృప నీకు దేవుడు దయచేయాలని ఆశపడుతున్నాడు. బాప్తిసం తీసుకుంటావా? విశ్వసించి బాప్తిసం పొందుతావా? నీకు బాప్తిసం ఇవ్వడానికి సేవకుని నన్ను నిలబెట్టాడు. ఈరోజు రక్షణ దినము, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించే దినము. అందరము కళ్ళు మూసుకుందాం. అందరము కళ్ళు మూసుకొని